లాది మంది అయ్యిండ్రు. గుంటల కాలనిత్తుడు, గుడ్డలకు శోభనిత్తుడు, మొగలకు మాటలిత్తుడు, చెవిటలకు వినిత్తుడు, ఇదిగో గాలి తుఫాను లాపుతుడు. ఇతడు బతకనియొద్దు అనుకోని శాస్త్రులు పరిచయం పగబట్టిండ్రు. ఒకనాడు గెచ్చమైన తోటకు పోయి పొద్దున్ననక దేవుడు సువార్త చెప్పేటోడు, రాత్రి పీట కొండ మీద పోయి ప్రార్థన చేస్తాడు. ఇలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ప్రార్థన చేస్తే ఇతను ఎంబడుండనైలే 12 మందిలో ఒక శిష్యుడే ఈయన నమ్మేసుకున్నారు. ఎందుకే ఈ లోకంలో మనతోటే ఉంటారు కానీ మనకు గాయం చేస్తాడు చాలా మంది ఉంటారు. అయితే యేసు ప్రభు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా ఇదిగో 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు వచ్చేసి ఎప్పుడైతే వారిని అమ్ముకున్నాడంట, ఎవరికి? శాస్త్రులకు పరిచయులకు. ఎంబడి ఆ కొండ మీదకి వెళ్ళి ఇలా తీసుకొని వచ్చారు. ఇలా తీసుకొని వచ్చి ఇలా పట్టుకొని గొరగొర 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 గుంజుకొని వచ్చి ఎక్కడికి తీసుకొచ్చారో తెలుసా? ఆ కొండ కిందకి తీసుకొని వచ్చారు. ఆ కొండ మీద ఇలా కింద పడేశారు. ఇలా కింద పడేసి ఇదిగో శిల్మ మీద పండబెట్టారు. బొట్టమ నేల మీద బొట్టమ నేలు పెట్టిండ్రు. బొడ్డ మొలలు కొట్టిండ్రు. ఇదిగో అరిచేతులు చాపిండ్రు. అరిచేతులలో మొలలు కొట్టిండ్రు. ఓ అమ్మ, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడు, ఓ సహోదరి, ఓ సహోదరులారా, ఏ పాపం చేయలేదు దేవుడు. నీ పాపములు పోవడానికి, నీ శాపములు పోవడానికి, నీ దోషములు పోవడానికి ఇదిగో పరలోకమైన వైభోగమును వదులుకొని భూమి మీదకి వస్తే ఇదిగో నరుడు పెట్టిన పుణ్యం ఇది. అరిచేతులలో మొలలు కొట్టారు. బొట్టుమనేలు మీద బొట్టుమనేలు కొట్టారు. ఇదిగో ఒక్కటి తక్కువ 40, 39 కొండ దెబ్బలు కొట్టుకుంటూ ఆ కొండ మీదకి తీసుకొని పోయి రక్తములు ఏర్లై కారుతా ఉన్నది. రక్తములు ఎప్పుడైతే ఏర్లై కారుతున్నదో కన్న తల్లి మరియమ్మ అక్కడ చాతంతా కొట్టుకుంటుంది. నీలాంటి అక్కలు చెల్లెళ్ళు ముఖాన కొంగు పెట్టి ఏడుస్తున్నారు. అయ్యో, నా కొరకు భూమి మీదకి వచ్చిన యేసయ్య ఈ రోజు నా కొరకే నీవి బాధలాని. అయ్యో, ఎం బాధాలో నాయన, యేసయ్యకి ఎం బాధాలో నాయన, ఎం బాధాలో నాయన, యేసయ్యకి ఎం బాధాలో నాయన, ఎం బాధాలో నాయన, యేసయ్యకి